జగన్నాథ ఆలయం శతాబ్దాలుగా ప్రజల విశ్వాసానికి కేంద్రంగా అయితే ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒకటి లేదా రెండు కాదు, అలాంటి అనేక రహస్యాలు అయితే ఉన్నాయి. వీటికి ఇప్పటి వరకు మానవుల మేధస్సు, ఆధునిక సైన్స్ వద్ద కూడా సమాధానం అయితే లేదు. సైన్స్ కూడా ఛేదించలేని పూరి జగన్నాథ ఆలయ రహస్యాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. శ్రీ జగన్నాథ ఆలయం ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు, ఇది భారతదేశ సాంస్కృతిక గుర్తింపు కూడా. ఈ ఆలయంతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు, రహస్యాలు విశ్వాసం ముందు తర్కం నిజంగా పనిచేయదా అని ఆలోచించేలా చేశాయి. ఈ ఆలయ రహస్యాలు ఇవన్నీ తెలియజేస్తాయి. వేల సంవత్సరాలుగా ఈ ఆలయం భక్తుల విశ్వాస కేంద్రంగా ఉండడానికి కారణం ఇదే. ఈ ఆలయ రహస్యాలు శాస్త్రం, తర్కానికి అతీతమైన ఈ కనుక సైన్స్ కూడా ఛేదించలేని మిస్టరీగా అయితే కొన్ని అలాగే మిగిలిపోయాయి. జగన్నాథ ఆలయానికి సంబంధించిన 10 రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గాలిలో వ్యతిరేక దిశలో ఎగురుతున్న జెండా. సాధారణంగా జెండా గాలి దిశలో అయితే ఊగుతుంది. జగన్నాథ ఆలయం జెండా ఎల్లప్పుడూ గాలిలో వ్యతిరేక దిశలో అయితే ఊగుతుంది. పూజారులు ప్రతిరోజు 45 అంతస్తుల ఎత్తైన ఆలయం పైకి ఎక్కి ఆ జెండానైతే మారుస్తారు. ఈ సాంప్రదాయం గత 800 సంవత్సరాలుగా అయితే కొనసాగుతుంది. ఆలయం నీడ అయితే పడదు. పగలు ఎటువంటి సమయంలో కూడా ఈ ఆలయం ప్రధాన గోపురం నీడ ఎప్పుడూ కనిపించదు. ఈ ఆలయంకి చెందిన అద్భుతం అదేవిధంగా ఒక రహస్యం. ఈ ఆలయం బంగాళాఖాతంకు దగ్గరైతే నిర్మించబడింది. అయితే ఆలయ ద్వారం లోపలికి ప్రవేశించినప్పుడు సముద్రపు అలల శబ్దం అయితే వినపడదు. సముద్రపు గాలి ఎప్పుడు ఆలయం లోపలికైతే వీచదు. సాధారణంగా సముద్రం నుండి వీచే గాలి తీరం వైపుకి అయితే వీస్తుంది. అయితే జగన్నాథ ఆలయం మాత్రం దీనికి వ్యతిరేకంగా అయితే జరుగుతుంది. సైన్స్ ప్రకారం పగటిపూట సముద్రం నుంచి భూమి వైపు, రాత్రి భూమి నుంచి సముద్రం వైపు అయితే గాలి వీచాలి. అయితే పూరిలో ఈ నియమం దీనికైతే విరుద్ధంగా అయితే ఉంది. ఇది చూస్తే శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. జగన్నాథ ఆలయంలో వంటగది 24 గంటలు తెరిచే ఉంటుంది. ఈ ఆలయం వంటగది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగదిగా అయితే పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రతిరోజు 56 రకాల ఆహార పదార్థాలను అయితే తయారు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆహారం 7 పాత్రలను ఒకదానిపై ఒకటైతే ఉంచుతారు. పైభాగం పాత్రలో ఆహారం ముందుగా అయితే వండుతారో. ఆలయంలో ఆహారం ఎప్పుడు తగ్గిపోయి ఇప్పటి వరకు కూడా మిగలలేదు. ఆలయం పైభాగంలో అమర్చబడిన నీలాచక్రం 2200 కిలోల బరువు అయితే ఉంటుంది. అంత భారీ బరువు ఉన్నప్పటికీ ఆ చక్రం ఎలా స్థిరంగా ఉంటుంది? గురుత్వాకర్షణ శక్తి నియమం దానిపై ఎందుకు పనిచేయదో ఇప్పటి వరకు ఎవరు ఛేదించలేకపోయారు. పూరి జగన్నాథ ఆలయం గురించి కొన్ని రహస్యాలు అయితే తెలుసుకుందాం. జగన్నాథుడి బట్టలు ఉతకడం అనేది పూరి జగన్నాథ ఆలయం రోజువారీ పూజ విధానంలో ఒక ముఖ్యమైన భాగం. దీనిని వస్త్రాలంకరణ సేవ అని పిలుస్తారు. దీనిలో స్వామివారి విగ్రహాలకు రోజు శుభ్రమైన వస్త్రాలను ధరింపజేస్తారు. ప్రత్యేకించి రాత్రి వేళల్లో స్వామివారికి విశ్రాంతినిచ్చే ముందు ఈ సేవ అయితే జరుగుతుంది. ఇది భక్తులకు స్వామివారిని సౌందర్యాన్ని, దైవత్వాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది. పక్షులు లేదా విమానాలు ఎప్పుడు ఆలయం పైన ఎగరవు. ఆలయం ప్రాంగణంలో పక్షులు ఎగరవు. ఆలయ సమీపంలో కనీసం పూలు కూడా కట్టుకోవు. ఇది సైన్స్ దగ్గర కూడా సమాధానం అయితే లేని రహస్యం. రథయాత్ర సమయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల కోసం 3 భారీ రథాలను అయితే తయారు చేస్తారు. దీనికోసం వేలాది చెట్లను అయితే నరికి వేస్తారు. అయినప్పటికీ కలప కొరత ఎప్పుడూ ఉండదు. ఈ రథాలను యంత్రాలు లేకుండా అయితే లాగుతారు. రథయాత్ర సమయంలో రథాలు ఒకే మార్గంలో అయితే తిరుగుతున్నాయి. వీటిని నియంత్రించడం చాలా కష్టం. ఆలయం పైన ఉంచబడిన సుదర్శన చక్రం ఏ దిశ నుండి చూసినా ఒకేలా అయితే కనిపిస్తుంది. విగ్రహాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అయితే మార్చడం అయితే జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల పాత విగ్రహాలను ధ్వంసం చేసి కొత్త విగ్రహాలను అయితే ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. ఇది రాత్రి రహస్యంగా నిర్వహించే ప్రత్యేక ఆచారం. ఈ ప్రక్రియలో పాల్గొన్న పూజారులు దాని గురించి ఎప్పుడూ ప్రస్తావించరు. ఇది చాలా మర్మమైన ప్రక్రియ. పాత విగ్రహాలను రహస్యం ఖననం అయితే చేస్తారు.
65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. ఈ ఆలయంలో ముఖ్యమైన చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు అన్నీ ప్రత్యేకత అయితే కూడుకున్నవి. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించే గోడలు, స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభనైతే తీసుకొచ్చాయి. అన్ని ఆలయాల్లో ఉన్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్న ప్రతి దానికి ఒక విశిష్టత, అద్భుతం కలిగి ఉండడం ఇక్కడ మనమైతే చూస్తాం. రథాలు పూరి వీధుల్లో బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఈ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు అయితే ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు అయితే ఉంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేది. ఈ సాంప్రదాయాలన్నింటికీ మినహాయించి ఒడిస్సాలో పూరి జగన్నాథ ఆలయం బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికోసారి గుడిలోంచి బయటకైతే తీసుకొచ్చి భక్తులకైతే కనువిందు చేస్తారు. రథయాత్రకు ముందు బంగారు చీపురుతో రథాలను ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో అయితే కడతారు. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమైతే ఇస్తారు. జగన్నాథుడు విశ్వానికి ప్రభు పేరుతో ఆలయ దైవం అయితే ఉంటుంది. సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభు అని అర్థమైతే వస్తుంది. హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు, ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితంలో తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర ప్రసిద్ధి అయితే చెందింది. ఇందులో 3 ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగించడం అయితే జరుగుతుంది. మధ్యకాలం నుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో అయితే ముడిపడి ఉంది. వైష్ణవ సాంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గరకు సంబంధం అయితే ఉంది అని రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైంది. గౌడీయ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రముఖమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహాన్ని ఆకర్షింపబడి చాన్నాళ్ళు పూరిలోనైతే నివసించి ఉన్నాడు. సమయం వచ్చేసి ఈ సేవ సాధారణంగా రాత్రి నిద్రకు ముందైతే జరుగుతుంది. ప్రాముఖ్యత: భగవంతుణ్ణి అత్యంత శుభ్రంగా, అందంగా అలంకరించడం ద్వారా భక్తులకు దైవ దర్శనం మరింత పవిత్రంగా అయితే అనిపిస్తుంది. సేవలో భాగంగా అయితే స్వామివారిని వివిధ రకాల వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో అలంకారం అయితే చేస్తారు. ఇది స్వామివారి రోజువారీ పూజలో ఒక ముఖ్యమైన ఘట్టం. రథయాత్ర నేపథ్యం గురించి చాలా రకాల కథలు అయితే ప్రాచారంలో అయితే ఉన్నాయి. ద్వాపర యుగంలో బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్ళాలన్న సుభద్రదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరొక కథనంలో అయితే ఉంది. ఈ గుండిచాదేవి మందిరం విషయానికి వస్తే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండిచ, ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయాన్ని 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అదే గుండిచ ఆలయం రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్ళిన 3 విగ్రహాలను ఈ గుడిలోనే రత్న సింహాసనంపై కూర్చుండబెట్టి గుండిచాదేవి పేరిట ఆతిథ్యం అయితే చేయడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గుండిచ మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట. జగన్నాథుడి వస్త్రాలు రోజును బట్టి, పండుగలను బట్టి మారుతుంటాయి. ముఖ్యంగా పట్ట అనే వస్త్రాలను వాడతారు. ఇవి ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, నలుపు వంటి వివిధ రంగులలో అయితే ఉంటాయి. గ్రహాలను బట్టి రంగులు మారుతుంటాయి. ఉదాహరణకు ఆదివారం ఎరుపు, సోమవారం తెలుపు లేదా నలుపు, మరియు వాటిని జరీ, ఎంబ్రాయిడరీ వంటి అలంకారాలనైతే ఉంటాయి. ఇవి దేవుడికి ప్రత్యేకమైనవి మరియు వైవిధ్యమైన అలంకారాన్ని అయితే అందిస్తాయి. వివిధ రకాల వస్త్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జగన్నాథుడికి ప్రతిరోజు ప్రత్యేకమైన రంగుల వస్త్రాలైతే ఉంటాయి. ఆదివారం రోజు ఎరుపు, సోమవారం తెలుపు లేదా నలుపు రంగు, మంగళవారం బరపాటియా వస్త్రాలు, బుధవారం ఆకుపచ్చ రంగు, శుక్రవారం తెలుపు రంగు, శనివారం నలుపు రంగు. పండగల కోసం పండగల మరియు ప్రత్యేక సందర్భాల్లో వెల్వెట్, సిల్క్ వంటివి అయితే వాడడం అయితే జరుగుతుంది. అలంకరణ ఈ వస్త్రాలపై అందమైన ఎంబ్రాయిడరీ వర్క్, ముఖ్యంగా జరీతో కూడిన డిజైన్లు అయితే ఉంటాయి. సెట్లు జగన్నాథుడు, బలరాముడు, సుభద్రల కోసం ఒకేసారి సెట్లుగా కూడా వస్త్రాలను అయితే తయారు చేస్తారు. వాటికి కిరీటాలు కూడా ఉంటాయి. ఈ వస్త్రాలను దేవాలయ అధికారులు అలాగే భక్తులు కొనుగోలు చేసి సమర్పించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.